చాలా మంచిగా కూర అయితే. కూర అయితే రెడీ అయిందండి. చాలా టేస్ట్ అండి. పీసులు నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు నేను తెలంగాణ స్టైల్లో కొరమీను చేపల కూర చేస్తున్నాను. నేను చెప్పే విధంగా చేపల కూర చేస్తే కూరతో పాటు ముక్కలు చాలా రుచికరంగా ఉంటాయి. మరి ఈ రుచికరమైన చేపల కూర ఎలా చేయాలో నేను చూపిస్తాను రండి. నేనైతే 1 కిలో కొరమీను చేప తీసుకున్నా. శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్నా. దీన్ని ఈ చేప కూరకు కావాల్సిన పదార్థాలు: 50 గ్రాముల చింతపండు తీసుకున్నా, 50 గ్రాముల కొబ్బరి కాల్చుకొని పెట్టుకున్నా, తగినంత కారం, పసుపు, ఉప్పు, వీటితో పాటు కాశ్మీరీ చిల్లీ పౌడర్ తీసుకున్నా, చేప కూర మసాలా తీసుకున్నాను, 2 ఉల్లిగడ్డలు కాల్చుకొని పెట్టుకున్నా, జీలకర్ర, మెంతాలు, గసాలు, ధనియాలు ఇవన్నీ మామూలుగా వేయించుకొని పెట్టుకున్నా. ఈ చేప కూరకు ఎంత అవసరమో అంత తీసుకున్నా. 4 యాలకులు, 6 లవంగాలు తీసుకున్నా, 4 పచ్చిమిరపకాయలు కోసుకొని పెట్టుకున్నా. నూనె ఉడక తగినంత వేస్తా. అయితేనంటే నేను ఇప్పుడు ఈ చింతపండు, కారం, పసుపు, ఉప్పు, ఉల్లిగడ్డ, కొబ్బరి, మిగతా ఏ మసాలాలు ఏటైతే ఉండవో అన్ని కలిపి నేను మిక్సీకి పట్టి పెట్టుకుంటా. రోడ్లో దంచుకుంటే కూడా మంచిగా ఉంటుంది, కానీ నేనైతే మిక్సీకి బట్టి పేస్ట్ చేసి పెట్టుకుంటా. ఫ్రెండ్స్, నేనైతే మసాలాలు మొత్తం కారం పొడి, ఉల్లిగడ్డ, కొబ్బరి, యాలకుల, లవంగాలు, ధనియాలు, మెంతాలు, మిగతా మసాలాలు మొత్తం మిక్సీ బట్టి పెట్టుకున్నా, పేస్ట్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు నేను చేప కూరకు అయితే అన్ని రెడీ అయిపోయినాయి. గిన్నె పెట్టి ఈ పేస్ట్ అనేది వేసేస్తా. ఇప్పుడు బాగా వేడైన తర్వాత నేను నూనె పోస్తాను, మంచి నూనె పోస్తాను. ఫ్రెండ్స్, గిన్నె అయితే బాగా వేడైందండి. ఇప్పుడు నేను గిన్నె వేడైన తర్వాత ఈ మంచు నూనె పోస్తున్నా. మంచు నూనె ఈ కూర చెంచాతోన ఒక 2 చెంచాల నూనె పోసేస్తా. 2 చెంచాల కొద్దిగా ఎక్కువనే పోసేస్తున్నా. నాన్ వెజ్లకు కొద్దిగా నూనె ఎక్కువ ఉంటే రుచి కూడా మంచిగా వస్తుంది. ఫ్రెండ్స్, నూనె అయితే బాగా వేడైపోయింది. ఇప్పుడు ఇందులోకి నేను ఈ కోసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేస్తున్నా. ఈ పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత ఈ పేస్ట్, మనం మసాలా మొత్తం పేస్ట్ పట్టి పెట్టుకున్నాం కదా, ఈ పేస్ట్ వేసేస్తున్నా. కలుపుకుంటున్నాను, ఎందుకంటే అడుగు పడుతుంది. ఎప్పుడే కానీ డైరెక్ట్ వాటర్ వేయకుండా ఒక 5 నిమిషాలు మాత్రం నూనెలో మసాలాలు వేగుతానంటే కూర ఉడక రుచి చాలా మంచిగా వస్తుంది. నూనెలో మసాలాలు అయితే వేసి వేగిస్తున్నాం కదా, ఒకసారి నేను మూత తీసి చూస్తా ఎలా ఉందో. నూనెలో వేగుతున్నా అంటే కొద్దిగా అడుగు ఉడక పడుతుంది. అడుగు పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మనం ఈ చింతపండు ఏదైతే మనం నానబెట్టుకుని ఉన్నాం కదా, చింతపండు మిక్సీకి పెట్టుకున్నాము, ఆ నీళ్లు, చింతపండు నానబెట్టుకున్న నీళ్లు మెలిగినాయి, నీళ్లు ఇందులో పోసేస్తున్నాను నేను. అయితే ఇట్లా అడుగు పట్టకుండా ఉంటుంది. ఇలా కలుపుకొని ఒక 2-3 నిమిషాలు ఇలాగే పెడతా. గ్యాస్ను మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తాను. ఫ్రెండ్స్, మసాలాలు అయితే బాగా వేగుతున్నాయి. నేను ఇప్పుడు మూత తీసి చూస్తా ఎలా అయిందో. చూడండి, మసాలాలు ఎంత మంచిగా వేగినాయి. ఒక 5 నిమిషాలు వేగించినానండి మసాలాలు నూనెలో. ఇప్పుడు మనం ఇందులో వాటర్ పోసేద్దాం. ఇలా ఒకసారి కలిపి వాటర్ పోసేస్తా. ఇప్పుడు ఈ మసాలాలను ఇలా మంచిగా కలుపుకోవాలి. ఎట్లా అంటే ఈ గడ్డలు ఉంటాయి కదా, వాటర్ పోసిన తర్వాత ఇలా విడివిడిగా ఇట్లా కలుపుకుంటే మనకు ఉడికేటప్పుడు అయితే ఫ్రీగా ఉంటుంది. మసాలాలు అయితే కలిపేసిన. నేను మిక్సీకి మసాలాలు పెట్టినా కదా, మిక్సీ గిన్నెను కూడా అందులో వాటర్ పోసి ఇందులో పోసేస్తున్నా. నేను మసాలాల్లో ఉప్పు వేయలేదు, ఉప్పు అనేది ఇప్పుడు వేసేస్తున్నా. ఉప్పు
ఒక 2 చెంచాలు వేస్తున్నా, టీ స్పూన్తోన. ఉప్పు సరిపోతే తర్వాత వేసుకునేది. మసాలాలు నూనెలో వేగించిన తర్వాత ఇప్పుడు 5 నిమిషాల తర్వాత వాటర్ పోసిన. ఇప్పుడు వాటర్ పోసిన తర్వాత ఈ మసాలాలను వాటర్లో 25 నిమిషాలు ఉడికిస్తా. 25 నిమిషాలు ఉడికించిన తర్వాతనే నేను చేపలు వేస్తా ఇందులో. అయితే గ్యాస్ను మీడియం ఫ్లేమ్లో పెడతా. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తా. ఒక 25 నిమిషాలు ఉడికించిన తర్వాత చేపలు వేస్తా. కూర అయితే మసాలాలు ఉడుకుకుంటా వాటర్లో ఒక 15 నిమిషాలు అయిందండి. నేను ఇప్పుడు కొద్దిగా మూత తీసి మసాలాలను కలుపుకోవాలి ఒకసారి. చిక్కగా అయిన తర్వాతనే చేపలను వేయాలి. ఇప్పుడైతే 15 నిమిషాలు అయింది. ఒక్క 10 నిమిషాల తర్వాత నేను చేపలు వేస్తాను ఇందులో. ఫ్రెండ్స్, చేపల కూరకైతే మసాలాలు ఉడుకుకుంటా 25 నిమిషాలు అయింది. ఇప్పుడు నేను అందులో చేపలు వేసేస్తాను. తలకాయ ముక్కలు మధ్యలోకి వేసేస్తా. ఈ చేప కూర చేసేటప్పుడు ఎప్పుడే కానీ గిన్నె వెడల్పు ఉండాలి. వెడల్పు ఉంటే ముక్కలు విడివిడిగా ఉంటాయి. మనకు ఈ చేపలు అనేది ఉడకంలో ఈజీ ఉడుకుతాయి. ఇప్పుడైతే నేను చేపలు అయితే వేసేసిన. చేపలు వేయకముందు 25 నిమిషాలు ఉడికించిన. ఇప్పుడు 10 నుండి 12 నిమిషాల్లో ఈ చేపలు ఉడికించి మనకు కూర రెడీ అయిపోతుంది. అప్పుడు నేను కొత్తిమీర వేసి దింపేస్తాను. కూరలో చేపలు వేసి 5 నిమిషాలు అయిందండి. ఇప్పుడు నేను ఒకసారి చేపలను కలుపుతాను. చేపలు ఉడుకుతున్నాయి. చేపలను చెంచా పెట్టి కలపకుండా ఇలా తీసుకొని ఇలా ఇలా కలప. ఇప్పుడు చేపలు అయితే కలిపినండి. ఇంకొక 5 నిమిషాలు ఉడకనిచ్చి ఆ తర్వాత నేను దింపేస్తాను కూర. ఫ్రెండ్స్, నేనైతే తెలంగాణ స్టైల్లో చేపల కూర చేసిన. కొర్రమీను చేప. చేపలు వేయకముందు 25 నిమిషాలు ఉడికించిన. చేపలు వేసిన తర్వాత 15 నుండి 20 నిమిషాలు చేప ముక్క గట్టిగా ఉంటుంది కాబట్టి కొర్రమీను చేప 15 నుండి 20 నిమిషాలు ఉడికియాలి కాబట్టి 15 నుండి 20 నిమిషాలు ఉడికించిన. ఇప్పుడు నేను కూర ఎలా అయిందో ఈ మూత తీసి చూపిస్తాను మీకు. మన కూర అయితే రెడీ అయిందండి. కూరను ఒకసారి నేను చెంచా పెట్టకుండా ఇలా మామూలుగా కలుపుకొని, ఓకే, కూర అయితే రెడీ అయింది. ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసి మంచిగా అయింది. సూపర్ అయింది కూర అయితే. చాలా మంచిగా కూర అయితే. ఇప్పుడు కొత్తిమీర వేసి నేను అన్ని కరెక్ట్ వేసినాం కదా, మంచిగా అయింది. నూనె కూడా పైనకి తేలింది మంచిగా. నూనె ఇట్లా మంచిగా తేలింది. కూర అయితే మనకు రెడీ అయిపోయింది. నేను గ్యాస్ను బంద్ చేస్తున్నా. ఫ్రెండ్స్, కూర అయితే మంచిగా అయిపోయింది మనకు. నేను ఒక పీస్ తీసుకొని రుచి చూసి చెప్తా ఎలా ఉందో. ఫ్రెండ్స్, నేను ఒక పీస్ తీసుకున్నా. రసం ఉడికేస్తున్నా కొద్దిగా. చేప అయితే మంచిగా ఉడికిపోయింది. కూర అయితే చాలా టేస్ట్ అయింది. పీసులు ఉడక మంచిగా ఉడికిపోయినాయి. మసాలాలు ఈ కూరకు ఎన్ని అవసరమో అన్ని కరెక్ట్ వేసిన. నేను కరెక్ట్ వేసి కరెక్ట్ చేసిన. చాలా రుచింది. ఇట్లా చెప్పలేకపోతున్నా, అంత రుచింది. ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా చేసుకోండి. ఎలా ఉందో చేసుకొని తిని కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.